కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన నిరుపేదల డాక్టర్ పగిడాల శ్రీనివాస్ గారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ వనపర్తి నియోజకవర్గాల్లోని బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రకులాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు అనేక స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసి చాలామంది నిరుపేదలకు మెరుగైనటువంటి వైద్యం అందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. వైద్య రంగంతో పాటు టీడీపీ పార్టీ ద్వారా రాజకీయ రంగంలోకి ప్రవేశించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి గెలుపు కోసం టీడీపీ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి జూపల్లి కృష్ణారావు గారి యొక్క విజయంలో కీలక పాత్ర పోషించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. ఎంతోమంది నిరుపేదలకు తన యొక్క హాస్పిటల్ ద్వారా మెరుగైనటువంటి వైద్యం అందిస్తూ అండగా నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ పగిడాల శ్రీనివాస్ గారు. ఆ రకంగా కొల్లాపూర్ నియోజకవర్గం పెదకొత్తపల్లి మండలంలోని నకలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొత్త సుదర్శన్ రెడ్డి గారి సతీమణి తమ ద్విచక్ర వాహనంపై నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడగా చేయి విరిగిన వెంటనే నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం చేయించిన తర్వాత ఇట్టి విషయాన్ని డాక్టర్ పగిడాల శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే నేను మీకు అండగా ఉంటా, మీరు ఎటువంటి అధైర్యపడకుండా వనపర్తిలో ఉన్నటువంటి నా హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి పిలిపించుకొని ఆర్థికంగా ఆదుకొని సర్జరీ చేయించడం అనేటువంటిది జరిగింది. అనేక మంది నిరుపేదలకు తన యొక్క హాస్పిటల్ ద్వారా మానవత్వ దృక్పథంతో వైద్యం అందిస్తూ ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించినటువంటి వ్యక్తి డాక్టర్ పగిడాల శ్రీనివాస్ గారు. మీరు చేసేటువంటి ఈ సేవలకు గాను భవిష్యత్తులో మీరు వైద్య రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.